అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చిన. స్పెషల్ ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు. సేమ్ టైం రాజకీయంలో కూడా మేమేం తక్కువ కాదని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మహిళలకు రాజకీయంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సో ఆ సందర్భంగానే ఈ రోజు నేను గాగిలపురం గ్రామానికి రావడం జరిగింది. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గాగిలపురం గ్రామ సర్పంచ్ ఎర్రాల జానకి రాజు గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అక్క నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్స్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళలు జనరల్గా బయటికి వెళ్ళడానికే ఇష్టపడరు. సో మీరు ఈ గ్రామానికే ఒక సర్పంచ్, మీరు ప్రథమ పౌరురాలు. మీరు ఎలా అనిపిస్తుంది మీరు ఈ పదవి రావడం అనేది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా సార్కి ఇష్టమైనది. నేను ఆయన కోసమే సర్పంచ్ గా నిల్చున్నాను. ఫస్ట్ మా గాగిలాపూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. అదే విధంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సో ఫస్ట్ ఇప్పుడు మీ సార్కి ఇష్టమైన వృత్తి అంటే ఫీల్డ్ ఇది అని చెప్పారు. సరే ఓకే, మీ సార్కి ఇష్టం అయితే మీ సార్నే చేసుకోమను రాజకీయము. మరి మిమ్మల్ని వచ్చి మీరు సర్పంచ్కి నిలబడాలి అని చెప్పి మీ సార్ మీతో చెప్పగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీ మైండ్లో ఏం జరిగింది? ఫస్ట్ నాకు భయం వేసింది, కానీ తర్వాత తనకి ఇష్టమైంది కదా, తన కోసం ఉండాలి, చెయ్యాలి అనిపించింది. తర్వాత నాకు కూడా బాగా అనిపించింది, చెయ్యాలి ప్రజలకు ఏదో ఒకటి మనం పేరు నిలబెట్టుకోనికి. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అసలు ఈ ఊర్లో నేను ఇంతవరకు నాకు ఈ ఊర్లో ఎక్కువ ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ ముందడుగేసిన ఫస్ట్ టైం నేను మా విలేజ్ లో బయటికి ఇంటి నుండి గడప దాటిన. తన కోసమే నేను గడప దాటిన, ఆయన కోసమే ప్రచారం చేసిన. ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఏడుపు వచ్చింది, ఇంకా చాలా చాలా భయం పెరిగింది. కానీ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ నాకు పాజిటివ్ గానే చెప్పారు, మీరు మంచి వాళ్ళు, మంచి పేరుంది. రాజుకి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు, 2 తమ్ముళ్ళు, వాళ్ళని చదివిపించిండు, చాలా బాగా చూసుకున్నాడు అని. ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన కొద్దీ నా కుటుంబం గురించి నాకే తెలిసింది. అమ్మ నాన్న లేరు, తను మంచోడు అంటే తెలుసు, కానీ వాళ్ళ నుంచి విన్నప్పుడు ఇంకా మంచి అనిపించింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఖచ్చితంగా తను గెలుస్తాడు అన్న నమ్మకం వచ్చింది. సో మంచి పేరుంది, తను తమ్ముళ్ళనే బాగా చూసుకున్నాడు, తన గ్రామాన్ని కూడా బాగా చూసుకుంటాడు అని కూడా చెప్పారు. అప్పుడు నిజంగా చెప్పాలంటే కుటుంబాన్ని మంచిగా చూసుకున్న వాళ్ళు గ్రామాన్ని మంచిగా చూసుకుంటారు. ఇది 100%. అది చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి, చేయాలన్న ఆలోచన కూడా మనసులోకి ఉండాలి. సో ప్రచారం అంటే రాజకీయం అంటే పోటాపోటీ ఉంటది. గెలుస్తామో ఓడతామో, అవతల ఎత్తుకు పై ఎత్తు మన గురించి బ్యాడ చెప్పడం, మనల్ని ఓడగొట్టాలని ప్రయత్నాలు చేయడం, అలాంటివి వచ్చినప్పుడు మీకేమనిపించింది అక్క? అంటే అట్లా అంతా ఏం రాలేదు. ఓకే, ఇద్దరం నిల్చున్నది ఇద్దరం కూడా సమానంగా అనిపించింది. కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు మేము గెలుస్తామన్న నమ్మకం ఉన్నది. మీ సార్ గురించి మీరు రాజకీయంలోకి వచ్చారు, బట్ గట్టిగా మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మహిళలకు రాజకీయాలు అవసరం అంటారా? అన్నిట్లలో ఉన్నప్పుడు రాజకీయం కూడా అవసరమే కదా సార్. అన్ని మహిళలకు సమానంగా ఉన్నప్పుడు రాజకీయం కూడా అవసరం. ఎందుకంటే మహిళల కోసం నిలబడడానికి మహిళలే అర్థం చేసుకుంటారు కాబట్టి ఏ విషయంలోనైనా. సో భవిష్యత్తులో మహిళలు ధైర్యంగా రాజకీయంలోకి రావచ్చు అంటారా? మీ అనుభవం రావచ్చు. ఎట్లా ఉంది ఊర్లో మీకు? బాగుంది సార్, బాగుంది. గ్రామస్తులంతా బాగున్నారు, బాగుంది. గ్రామంలోకి వెళ్ళినప్పుడు అంటే మీరు అన్నారు ఇంతకుముందు బయటకు వెళ్ళలేదు, నేను ఫస్ట్ టైం దాకా, ఇప్పుడు వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆడబిడ్డ నువ్వే, ప్రతి ఇంటికి బిడ్డ అయిన నువ్వే, అక్క అయిన నువ్వే, చెల్లి అయిన నువ్వే, తెల్లైన నువ్వే. ఎవరింట్లో ఏ బాధ వచ్చినా నువ్వే రెస్పాన్సిబుల్, అంటే నువ్వు తీర్చాలి కదా అక్క. ఎట్లా అంటే ఇప్పుడు వెళ్తున్నారు కదా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ముసలోళ్ళ కాంచి మొదలు పెడితే చిన్నపిల్లల కాంచి వరకు కూడా మీకు ఎలాంటి స్పందన ఇస్తున్నారు? నాకు మంచిగా పిల్లలైతే ఇంకా చాలా నన్ను మంచిగా పలకరిస్తారు. అందరు కూడా ఇప్పటిలాగానే ఉంటా నేను, వాళ్ళు కూడా నన్ను ఇప్పటిలాగానే ట్రీట్ చేస్తారు. బాగుంది స్పందన. సో మరి పథకాలు, పాలన
నిస్వార్థంగా చేస్తున్నారా, మీ చుట్టాలకు మీ నాయకులకి ఇస్తున్నారా? అట్లేం లేదు సార్, లేని వాళ్ళకే చూస్తారు. ఇండ్లైనా ఇంద్రమ్మ ఇండ్లైనా ఏదైనా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చుట్టాలు అట్లా ఏం లేదు. మన జానకక్క సర్పంచి ఇక గెలిచిందని తెలవగానే మీ కుటుంబంలో కానీ మీ రిలేషన్ లో కానీ మీ సైడ్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నేను పీజీ చేసిన సార్, పీజీ అంటే పీజీ రన్నింగ్ లోనే కాలేజ్కి వెళ్తూ మధ్యాహ్నం వచ్చి నార్మల్ గా ట్యూషన్ చెప్పేదాన్ని, స్కూల్లో ఇట్లా ఏం చెప్పలేదు. మ్యారేజ్ తర్వాత ఇల్లు అది ఇది చూసుకుంటూనే ఉన్నా. నేను చదివినందుకు నా పేరు ఈ విధంగా జానకి అని ఉన్నదా అనిపించింది. అది కూడా మా సారీ కాబట్టి. సో ఇంత పీజీ చదివారు మరి మీరు, మీ పీజీ యొక్క అనుభవాలు కానీ, మీ యొక్క చదువుకున్న విద్యను కానీ, మీ చదువుకున్న మీ తెలివితేటలు కానీ భవిష్యత్తులో మీ ఊరి గ్రామ ప్రజలకు షేర్ చేయబోతురా? ఖచ్చితంగా చేస్తా. ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఇంకా మా ఆయనకు, మా సార్కి సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్క అన్నకి చాలా ధన్యవాదములు. మీరు సర్పంచ్ గ్రామ బాధ్యతలు స్వీకరించిన కాంచని మీకు ఈ మధ్యన 99 రోజుల ప్రణాళిక కూడా రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మీరు ఎక్కిన కాంచని, మీరు సర్పంచ్ పదవిలో కూర్చున్న కాంచని స్టిల్ ఇప్పటి వరకు మీ ఊరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే ఏమేమి, ప్రధానంగా మీ ఊర్లో ఏ సమస్యలు గమనించారు? మా ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు అని అంటే వాటరు పర్లేదు, బానే ఉంది, కానీ కొన్ని చోట్ల కొంతమందికి నీళ్లు రాలేదు. దానికోసం సీసీ పలగొట్టించి చాలా మందిని వాటర్ కి సంబంధించి పైప్ లీకేజీలు అవి చేయించడం జరిగింది. ఇంకా మన ట్యాంక్ కట్టించిన, ఒక కొత్త మోటార్ కొని బోరు బాగు చేయించి దానికి ఒక మోటార్ ఫిట్ చేయించి ట్యాంక్ కట్టించిన. డ్రైనేజెస్ ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు సిబ్బంది. డ్రైనేజెస్ అన్ని ఉన్నాయి. సిసి రోడ్డు ఒకటి, ఇంకా కొత్తగా పోచమ్మ గుడి కట్టించిన. సో అన్న రాజన్న, ఇంటర్వ్యూ మొత్తం మీద మీ మేడం గారి నోట్లో 10 మాటలు వెళ్తే అందులో 8 మాటలు మీ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, ఇంత మంచి భాగస్వామి దొరకడం అనేది. ఎందుకు మీకు రాజకీయం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్న? నేను 2007లో ఎన్ఎస్యూలో జాయిన్ అయినా. అంటే నార్మల్ గా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు విద్యార్థి సమస్యల మీద కానీ ఏదైనా మేము కాలేజీలో కొట్లాడడం జరిగింది. తర్వాత యూత్ కాంగ్రెస్ లో, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నాం. మాకు మా మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ గారి సపోర్ట్ తోటి ఖచ్చితంగా గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, బయట తిరగడం కంటే గ్రామంలో ఉండి గ్రామానికి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ కి పోటీ చేయడం జరిగింది. సో ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉందన్న? మీ మిసెస్ గారికి మీరు సర్పంచ్ నిలబడాలనగానే మీతో జరిగిన డిస్కస్? ఫస్ట్ రిజర్వేషన్ ఎస్సీ లేడీ రాగానే మొదట ఆమెకు చెప్పినప్పుడు తను అమ్మో నాతోటి అవుతుందా అని అన్నది. అంటే ఎవరైనా నువ్వు పీజీ చదువుకున్నావు, నీకంటే ఇంకా చేసే అంత ఎవరికి ఉంది, నువ్వు చేయగలుగుతావు ఖచ్చితంగా అని కొంత మోటివేషన్ చేసినాక ఆమె సింగిల్ గా ప్రచారం చేసింది. నేను ఓకున్నా గానీ గ్రామంలో సింగిల్ గా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి నాతోటి కంటే ఆమె ప్రచారానికి ఎక్కువ ఓట్లు పడ్డాయని నేను చెప్తా. గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్ అసలు నిజంగా. సో ఏం చేసిరన్న ఇప్పటి వరకు? అంటే మీరు సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కానీ ప్రధానంగా అంటే మీరు ఎన్ఐసి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అంతా చూసిన, అసలు మీ ఊర్లో ఎప్పటి నుంచో కుంటుపట్టమైన సమస్య ఏంటి? మీ డ్రీమ్ ఏంటి అసలు? మీ ఊరికి మీ సర్పంచ్ బాధ్యతలు అంటే దిగేంత వరకు భవిష్యత్తులో రాజకీయం చేసిందో మీ ఊరికి ఏమి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, మీకు ఏం కళ ఉంది మీ ఊరికి? ఓకే అన్న, మేము ఇప్పుడు ఎక్కి దాదాపు 7 నెలలు గడుస్తుంది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు మెయిన్ గా ఊర్లో మేము గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రతి 1వ వార్డు నుంచి 10వ వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులో ఏ సమస్య ఉందని ఒకటి నోటిఫై చేసుకున్నాం మేము. దాని ప్రకారం ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎక్కడ పని జరుగుతుందని మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారి సహకారంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు మేము ఎస్టిమేషన్లు వేసి కాపీలు కూడా తీసుకోవడం జరిగింది. మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గ్రామంలో వేసవి కాలంలో కొంత నీటి ఇబ్బంది జరుగుతుంది. మాకు పక్కనే వాగు ఉంది, మయదొమ్మిద వాగు అని, మానేరు వాగుకు ఉపనది. అందులో ఒక పెద్ద ఒక బావి తవ్వితే మా గ్రామానికి సంవత్సరం పొడవునా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండేది.
అదొక పెద్ద సమస్య. దానికోసం మేము ఎస్టిమేషన్ చేయించి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. తర్వాత మా గ్రామం నుండి గుగ్గిళ్ళ వెళ్లే రహదారి అది అది కూడా ఒక 2.5 కిలోమీటర్లు ఉంది. దానికోసం కూడా పెట్టినాం. తర్వాత అన్ని కుల సంఘాలకు బిల్డింగ్లు, ఓపెన్ జిమ్ గానీ, తర్వాత ఇప్పుడు మెయిన్ గా ఇంకొక వాటర్ ట్యాంక్ కట్టాల్సిన అవసరం ఉంది మా గ్రామంలో. ఆ వాటర్ ట్యాంక్ కూడా ప్రపోజల్ పంపించినాం. దాదాపు అన్ని ఒక 2 డ్రైనేజీలు ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక డ్రైనేజ్ కట్టడం జరిగింది. ఇంకా మేము సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా ఒకటి ఎస్టిమేషన్ చేయించినాం 2 ఏరియాల డ్రైనేజ్ కట్టడం కోసం. ప్రపోజల్ కూడా పంపించినాం. అన్నిటికంటే మెయిన్ గాన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఆపద జరిగి హాస్పిటల్లో జాయిన్ అయిన వారికి 73 మందికి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇప్పించడం జరిగింది. 3 ఎల్ఓసీలు నిమ్స్ లో జాయిన్ అయ్యి అత్యవసర ఆపరేషన్ అవసరం ఉన్న వారికి 3 ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది. 29 మందికి ఇందిరామిల్లు ఇప్పించడం జరిగింది ఇప్పటి వరకు. గ్రేట్, నిజంగా గ్రేట్ అన్న. ఎన్ఎస్ఈఐ నుంచి అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా అన్న. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉంటారు, కాంగ్రెస్ ఉగ్రవాదులు ఉంటారు. అంటే దానికి నిదర్శనం ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత పిచ్చి మీకు? ఈ సందర్భంలో చెప్పచ్చో తెలియదు నాకు, కానీ మా నాన్న 2005లో చనిపోయాడు. చనిపోయినప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను బీటెక్ చేయాలనుకున్నా. ఆ టైంలో బీటెక్ చేయాలంటే చాలా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు వైఎస్ రాజేష్, అప్పుడు నేను చదువుకోలేకపోయినా, బీటెక్ చేయలేకపోయినా, కానీ డిగ్రీ చేసిన. అప్పుడు ఆ టైంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year కో 2 year కో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎస్సీలకు బీటెక్ అయినా డిగ్రీ అయినా కొంతవరకు, ఎస్సీలకు కంప్లీట్ గా ఇంజనీరింగ్ కి మాఫీ. అవును. అట్లా నేను చదువుకోలేదని మా 2 తమ్ముళ్ళను ఎంటెక్లు చేయించిన. 2 మా పెద్ద తమ్ముడు జాబ్ చేస్తాడు, చిన్న తమ్ముడు ఎంటెక్ అయిపోయి ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఆరోగ్యశ్రీ అన్న మెయిన్ ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు మా హాస్పిటల్కి చాలా దేవుడు. మా నాన్న హాస్పిటల్లో పడి అంటే మేము డబ్బులు కట్టలేక చనిపోయాడు అప్పుడు. అదే ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ఆయనకు ప్రాబ్లం జరిగి ఉంటే బతికేవాడు ఆ టైంలో. నాకు అందుకే కాంగ్రెస్ అంటే ఇష్టం, కాంగ్రెస్ కోసమే పనిచేస్తాను. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ 2 తమ్ముల్ని చదివిపించి ఒక పొజిషన్ లో ఉంచిరంటే నిజంగా చాలా రేరుగా జరుగుద్దన్న ఇలాంటివి. 3 అన్నదమ్ములు ఉన్న కానీ ఆస్తుల కాడ కొట్టుకునేటోళ్ళని చూసినాం. మీరు ఇంత ఒక తండ్రి పొజిషన్ లో ఉండి మీ తమ్ముళ్ళని ఈ పొజిషన్ లో ఉంచడం అనేది నిజంగా గ్రేట్ అన్న. ఎట్లా ఉంటది ఇప్పుడు మీ అన్నదమ్ముల మీద కోఆర్డినేషన్ గానీ? చాలా బాగుంటది అన్న. వాళ్ళు నన్ను నా మాటకు ఎదురనేది చెప్పారు ఇప్పటికి కూడా. నాకు వాళ్ళకు నేను అన్నగా ఉండడం కంటే వాళ్ళు నాకు తమ్ముళ్ళు ఉండడం నా అదృష్టంగా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నా మాట అట్లా నా మాటకు విలువిస్తారు వాళ్ళు. సూపర్ సూపర్. నిజం మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్య సినిమా గుర్తొస్తుంది, రాజశేఖర్. సో అంటే మీరు ఒక తల్లి పొజిషన్, మీరు ఒక తండ్రి పొజిషన్ లో ఉండి లాస్ట్ ఇయర్ పెళ్ళయింది మా పెద్ద తమ్ముడు. మీరు మాట్లాడుతుంటే మీ మేడం గారు ఎమోషనల్, అంత కనెక్షన్ మీ ఫ్యామిలీలో ఉంది. ఓకే. సో అనుకున్నారాక మీరు ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుందని మీకు? ఓకే ఓకే ఓకే. సో ప్రజల నుంచి ఎట్లా ఉందన్న మీ 3 అన్నదమ్ములు ఈ రోజు అందరూ వెల్ సెటిల్డ్, మీరు ప్రజా సేవలో ఉన్నారు. నిజంగా రాజకీయం చేయాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంటది, కానీ అదృష్టం మీలాంటి కొంతమందికి. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే అన్న మా కుటుంబ నేపథ్యం, నా ఆర్థిక పరిస్థితి నా గ్రామం మొత్తం తెలుసు. ఓకే. తెలిసినా గానీ నేను ఇలా 52 ఓట్లతో గెలిచిన అంటే కారణం నా కుటుంబమే. వీడు ఒక కుటుంబాన్ని మంచిగా చూసుకున్నాడు, ఊరిని కూడా మంచిగా చూసుకుంటాడని ఖచ్చితంగా నమ్మి వాళ్ళు నాకు ఓట్లేసి గెలిపించారు. సో ఎట్లా ఉంది మీ ప్రజల నుంచి మీకు రెస్పాన్స్? బాగుందండి, ఇప్పటి వరకు అయితే బాగుంది. నేను కూడా మీ ఎస్మైక్ ద్వారా నా గ్రామ ప్రజలకు తెలియజేసేది ఒకటే ఏంటంటే నేనైతే ఎటువంటి తప్పు చేయను. నాకు బాగా మంచి పేరు రాకున్నా మంచిదే, కానీ మీ దగ్గర మాత్రం చెడ్డ పేరు అస్సలే తెచ్చుకో. అంటే జనరల్ గా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వీళ్ళంతా కూడా రాజకీయం అంటే ఎక్కువ సంపాదించుకోవడానికే రాజకీయం మార్గం ఎంచుకుంటారు అని అంటారు. సో మీరు ఆ మార్గానికి వ్యతిరేకం అనుకోవచ్చు? సంపాదించడానికి మాత్రం వ్యతిరేకం అన్న. అంటే నేను నాకు 1 ఎకరంన్నర వ్యవసాయం ఉంది, నాకు ఒక్కతే కూతురు. నా కూతురుని నా తమ్ముళ్ళు చదివిపించి వాళ్ళు పెళ్లి చేస్తారు వాళ్ళే. ఇక మేమైతే ఈ రాజకీయ మా గ్రామానికే సేవ చేద్దామని
అనుకుంటున్నాం. మా మరిది రైల్వేలో ఏఈ. సో మీరు ఎట్లా ఉంటారు అక్క? మీ అంటే మీ కోడళ్ళు అంటారు కదా, వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారు? బాగుంటాం. అది ఒక్కటే వచ్చినంత వరకు తన చెల్లెని నాకు అంతే బాగుంటాం. మరదలు అయితే నన్ను నమ్మలేక ఇస్తుంటారు. ఓకే ఓకే. సో మీరు అన్నట్టు 52 ఓట్లతో మీరు ఇక్కడ ఎంత ఓటింగ్ అయినా ఓటింగ్ మొత్తం 1458 ఓట్లు అన్నమాయి, అలా 1268 ఓట్లు పోలైనాయి. ఓకే. అందులో నాకు 657 ఓట్లు. సో ఇదే రాజకీయ విజయము భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీరు కొనసాగిస్తారా నమ్మకం ఉందా ప్రజల్లో? ఉన్నది ఖచ్చితంగా. మా పార్టీ క్యాండిడేట్, మా పార్టీ అధిష్టానం ఎవరిని చూపించినా గానీ వాళ్ళ కోసం కష్టపడి గెలిపించుకునే ప్రయత్నం గెలిపించుకుంటాం. మేము చేసిన పథకాలు, మేము చేసిన మంచి పనులు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి. ఇప్పటి వరకు ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి? 29 ఇందిరా మిల్లు వచ్చినాయి. సో అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, కాంగ్రెస్ జెండా పెట్టిన వాళ్ళకి? లేదు, ఖచ్చితంగా అది ఏ పార్టీ అన్నా కానీ ఎలక్షన్ల వరకే పార్టీలు రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత ఊరు మొత్తం ఒకటే, అందరు సమానమే, అందరికి ఇచ్చినాం. మీరు చూసుకుంటే ఆ పార్టీలు అనేది కూడా మీకు 29 మందిలో తెలుస్తుంది మీకు ఎవరున్నారు అనేది. సో ఈ క్వశ్చన్ అడగాలంటే నాకే ఎట్లా అనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అడుగుతాన్నా. రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి కాబట్టి ఎవరైనా అధికారం ఉన్నప్పుడు చెప్తారు, నాకు మా పార్టీ అంటే ప్రాణం, మా పార్టీ కోసం కోసుకుంటా, మా పార్టీ కోసం బతుకుతా, మా పార్టీలో పనిచేస్తా అంటారు. వన్స్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలు జంప్ అవుతుంటారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో దాంట్లోకి జంప్ అవుతారు. అది ఎక్కువ ఫస్ట్ మొదటి వరుసలో ఉండేది సర్పంచులు. సో ఆ వరుసలో భవిష్యత్తులో మీరు ఉంటారా ఉండరా? అన్న ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న, 2007లో నేను ఎన్ఎస్ఈఐలో ఉన్నా అన్న. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు మేము కూడా ఆటోమేటిక్ అధికారంలో ఉన్నాం. అప్పుడు ఎన్ఎస్ఈఐ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం. యూత్ కాంగ్రెస్ నేను నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చేసిన 5 సంవత్సరాలు. 2014 అధికారంలో పోయిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలనే తిరిగినాం. వాళ్ళు ఎవరు ఏం చేసినా మీకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఒత్తిళ్లు గానీ, ఆఫర్లు గానీ, బెదిరింపులు గానీ, డబ్బు ఆఫర్లు గానీ, ఇంకా వేరే రకరకాలు వచ్చినాయా? అటువంటి అయితే ఏం రాలేదన్న. ఎటువంటి ఒత్తిళ్లు అవేం లేవు, కానీ మేము ప్రజల కోసం అయితే కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, కేసులు అయినాయి మా మీద కూడా. ఒత్తిళ్ళు అయితే ఎవరు రాలే, ఆఫర్లు కూడా ఏం రాలేదు. భవిష్యత్తులో వస్తే రావన్నా, వీడు ఖచ్చితంగా కాంగ్రెస్ వాది, వీడిని అడగడం కూడా వేస్ట్ అడగరు. కాంగ్రెస్ పార్టీ అంటే వర్గ పోరుకు ప్రధానమైన పార్టీ అని అంటారు అన్న. అది మెయిన్ గ్రామ స్థాయిలో ఎక్కువ ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా ఏ నియోజకవర్గాలు చూసినా పదవులు రిలీజ్ అయినాయి కదా, మండల పార్టీ, టౌన్ ఇవన్నీ రిలీజ్ అయినాయి కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు మీరు ఒక వర్గం అవుతారు, అధికారం వచ్చిన తర్వాత చేరిన వాళ్ళు ఒక వర్గం అవుతారు. సో మీ కాడ కూడా అంతే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? లేవన్నా, పార్టీలో మా దగ్గర వర్గం అనేది లేదు. మా గాగిల్లాపూర్ గ్రామం వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ గారి నాయకత్వంలో మేమంతా ఒకటే వర్గంగా పనిచేస్తున్నాం, అట్లే ముందుకెళ్తాం. సో థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్పాలంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క గ్రామ ప్రజలకు కానీ, ముఖ్యంగా మీ నాయకులకు కానీ, మీరు భవిష్యత్తులో ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా మంచి మంచి పెద్ద పదవులు పొంది ప్రజలకు ఇంకా దగ్గర కావాలన్నా, అవినీతి లేని పాలన మీరు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మీరు మాట్లాడడానికి భయపడ్డారు, మీరు చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా మీ ఊరు ప్రజలు అంటే పీసీ క్యాండిడేట్ కదా అక్క, మీరు మీ ఊరు ప్రజలకి మంచి సర్పంచ్ దొరికింది నాకు తెలిసినంత వరకు అయితే. మీలాంటిదే కావాలి గ్రామానికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అక్క. మీకు కూడా ఎస్మైక్ ఛానల్ వారికి కూడా మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు.